హలో ఫ్రెండ్స్, నేను మీరు అహ్మద్ పాషా. వెల్కమ్ టు ద మీడియా రిపోర్ట్. పాలన చేతకాని అసమర్థ కూటమి ప్రభుత్వము, అసమర్థ ముఖ్యమంత్రి, అసమర్థ మంత్రులు. ఈరోజు కేవలం చంద్రబాబు నాయుడు గారి నిర్లక్ష్యం వల్ల 4,50,000 మంది ప్రజలు విజయవాడలో వాళ్ళ ప్రాణాలని అరచేతిలో పెట్టుకొని బిక్కుమంటూ బ్రతకవలసిన పరిస్థితి అనేది నెలకొన్నది. ఇందులో కేవలము చంద్రబాబు నాయుడు గారు, ఆయన మంత్రులు, ఆయన అధికారుల యొక్క నిర్లక్ష్యం ఉన్నది. ముందుగా కొన్ని వీడియోలు చూపిస్తా చూడండి, దాని తర్వాత మనం మాట్లాడదాం. ఇక్కడ ఈ మహిళ చాలా ఇంపార్టెంట్ విషయం చెప్తుంది, కొంచెం జాగ్రత్తగా చూడండి. ప్రకాష్ నగర్, సుందరి నగర్, ఎల్బిఎస్ నగర్, పైపుల్ రోడ్డు, ఇలా చాలా మంది అక్కడ 50 వరకు శవాలు ఉన్నాయండి. ఆ శవాలు ఉండడం కాదండి, అసలు నీళ్లు రావట్లేదు జనాలకి. నీళ్ళు వచ్చినా బతికేలా ఉన్నాము. కానీ ఏంటంటే ఆ శవాల వాసన, చిన్న పిల్లలు, ఇలాంటి చిన్న పిల్లలు పడవ అడిగితే పడవ 10,000, 40,000 ఎక్కడి నుంచి తెస్తారండి? తెచ్చి ఏం చేస్తారండి? అసలు పోలీసులు ఉన్నారు, 40 పడవలు దింపారని అన్నారు. ఒక పడవ రాలేదండి. వాటర్ రాలా, ఫుడ్ రాలా, ఏమీ రాలా. మేము ఎట్టకేళ్ళకి అక్కడి నుంచి నడుచుకుంటూ వస్తే ఎవరో ఒక ఆయన పడవెక్కించుకొని వచ్చామండి బయటికి. ఎంత కష్టంగా ఉంటుందండి. అసలు పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నామండి మేము. ఒక్కసారిగా పోయినా ఒక్కసారైనా అటు వెళ్ళి ఫుడ్ పంపించి పైనుంచి శవాలు తేలుకుంటూ వస్తున్నాయి. అసలు ఏంటి గవర్నమెంట్, నాకేం అర్థం కాదు. అసలు అలా ఉంటుందండి. అసలు నిజంగా ఈ మహిళ చెప్పినటువంటి కాలనీలు ఏవైతే ఉన్నాయో ఒకసారి మనం కాలనీస్ చూద్దాం. ప్రకాష్ నగర్, ప్రకాష్ నగర్, సుందరి నగర్, ఎల్బిఎస్ నగర్ అని చెప్పేసి ఈ మహిళ చెప్తున్నది. ఇక్కడ 50 శవాలు, ఏంటి మనుషుల శవాలు, ఇవి జంతువుల శవాలు కాదు, 50 శవాలు ఉన్నాయంట. ఆ 50 శవాల నుంచి వాసన వస్తుందంట. ఆమె చెప్తుంటే నిజంగా ఒక మనిషి పుట్టినందుకు నిజంగా నాకైతే సిగ్గేస్తుంది. మరి ఈ కూటమి ప్రభుత్వానికి సిగ్గు వేస్తుందా లేదా అన్న సంగతి నాకు తెలియదు. 40 పడవలు దింపినము అని చెప్పేసి ప్రభుత్వం చెప్పుకుంటుంది. 10,000, 30,000, 40,000 పడవలకి అడుగుతున్నారు, బోట్లు అడుగుతున్నాయి డబ్బులు అని చెప్పేసి ఇక్కడ ఈ మహిళ చెప్తున్నది. నిజంగా మనకి సిగ్గేయాలి చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఈ పరిస్థితి అనేది తీసుకొచ్చింది కేవలం నిర్లక్ష్యము. ఇది మీ నిర్లక్ష్యము, మీ మంత్రుల నిర్లక్ష్యము, మీ అధికారుల నిర్లక్ష్యము. ఇందులో తప్పకుండా దీనికి మీరు సమాధానం చెప్పాలి. ఇక్కడ ఈ ప్రపంచంలో, మన దేశంలో, మన రాష్ట్రంలో మీరు సమాధానం చెప్పకపోయినా కూడా ఏదో ఒక రోజు దేవుడు అనేవాడు ఉన్నాడు. దేవుడు అన్నీ చూస్తాడు. ఈరోజు 50 మంది శవాలు అనాథ శవాల్లాగా తేలుతున్నాయంట నీళ్ళల్లో. తేలుతుంటే అక్కడ వాసన వస్తుంటే చిన్నపిల్లలు తట్టుకోలేకపోతున్నారని చెప్పేసి మహిళ చెప్తుంటే నాకు సిగ్గేస్తుంది, నిజంగా నాకు సిగ్గేస్తుంది. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఇంకో వీడియో చూపిస్తాను నేను. ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి, కలెక్టర్ గారికి డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే ఇక్కడ మెడికల్ క్యాంపు ముందు మెడికల్ అందరూ కూడా ఇక్కడ పంపించి జ్వరాలతో ఇళ్లలో ఇబ్బంది పడతా ఉన్నారు. అనారోగ్యాలతో పసిపిల్లల తల్లులు ఇబ్బంది పడతా ఉన్నారు. వీళ్ళందరూ కూడా వెంటనే మెడిసిన్ పంపించాలి. గతంలో వాలంటీర్స్ ఉన్నప్పుడు మనకి ప్రతి ఇంటికి కరోనా టైంలో కూడా ప్రాణాలు సైతం లెక్క చేయకుండా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టైంలో ప్రాణాలు సైతం లెక్క చేయకుండా వాలంటీర్లు ఉన్నప్పుడు ప్రతి ఇంటికి కూడా పంపించడం జరిగింది. ఇక్కడ ఒక విషయము ఈయన ఏమంటున్నాడో మీరు ఆల్రెడీ విన్నారు, నేనేమి ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లే. కానీ వాలంటీర్లు అని చెప్పేసి ఒక మాటను అడిగిన. అందుకే నేను ఒక విషయం చెప్పాలి ఏంటంటే, వాలంటరీ వ్యవస్థని మొత్తానికి బొంద పెట్టేసాడు చంద్రబాబు నాయుడు గారు. వాలంటీర్లు ఒకవేళ ఈరోజు ఉండుంటే ఆ వాలంటీర్స్ ఏదైతే సర్వీస్ చేసేవాళ్ళో నిజంగా మనం అందరం చూసేవాళ్ళం. అయినప్పటికీ నాకు ఒక వాలంటీర్, ఒక మహిళ, ఆమె నాకు మెసేజ్ చేసింది, అన్న మాకు ఉద్యోగం ఉన్నా ఉండకపోయినా, మాకు జీతాలు వచ్చినా లేకపోయినా మేము సర్వీస్ చేస్తున్నామన్నా, ఈ రోజు కూడా నేను నీళ్ళల్లోకి వెళ్ళి నేను సర్వీస్ చేస్తున్నాన్నా, నేను వాలంటీర్ని, నేను వారియర్ని అన్నా అని చెప్పేసి ఆ మహిళ చెప్తుంటే నా కళ్ళలో నీళ్ళు వచ్చేసినాయి. నిజంగా వాళ్ళకి జీతాలు ఇవ్వకుండా 2 నెలల నుంచి చంద్రబాబు నాయుడు గారు కేవలం జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ ఇచ్చిండు అన్న కక్షతోటి వాళ్ళని జీతాలు ఇవ్వకుండా వాళ్ళకి అన్యాయం చేసినప్పటికీ కూడా ఆ వాలంటీర్లు రోడ్డు మీదకి వచ్చి ఈరోజు సర్వీస్ అందిస్తున్నారు. కానీ ఆ సర్వీస్ అఫీషియల్గా వాళ్ళు అందించగలరా? వాళ్ళకి అధికారం ఉందా అంటే లేదు. కాకపోతే ఎవరైతే చేయగలరో వాళ్ళందరూ సర్వీస్ అందిస్తున్నారు. ఎవరైతే దగ్గరలో ఉన్నారో వాళ్ళందరూ సర్వీస్ అందిస్తున్నారు. నిజంగా ఈరోజు వాలంటీర్ వ్యవస్థ మీద నాకు నిజంగా గౌరవం అనేది చాలా పెరిగిపోయింది. జీతాలు లేకపోయినా ఉద్యోగాలు ఉన్నాయా లేవా అన్నది దేవుడికి ఎరక, అయినప్పటికీ కూడా వాళ్ళు సర్వీస్ అందిస్తున్నారు. నాకు ఆ అమ్మాయి చెప్తుంటే నిజంగా నేను ఆ అమ్మాయికి ఒకటే విషయం చెప్పిన, శబాష్ తల్లి, నువ్వు నిజంగా దేవతవే అని చెప్పేసి చెప్పిన నేను. అది పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎప్పుడైతే కరోనా వచ్చిందో అప్పుడు ప్రాణాలకి లెక్క చేయకుండా వచ్చి వాలంటీర్లు వారియర్ల లాగా పనిచేశారు. అది వాలంటీర్లు. ఈరోజు ఉండుంటే నిజంగా వాళ్ళు మమ్మల్ని కాపాడే వాళ్ళు అని చెప్పేసి ఈ పెద్ద ఆయన చెప్తున్నాడు. అది ప్రస్తుతం పరిస్థితి. నెక్స్ట్ వీడియో చూడండి. ఇక్కడ
ఇక్కడ చూడండి. పవన్ కళ్యాణ్ గారి గురించి ఈమె మాట్లాడుతున్నది కాబట్టి నేను ఇక్కడ మాట్లాడాలి తప్పకుండా. ఎందుకు అంటే ఎలక్షన్లకి ముందు నేను అది చేస్తా, నేను ఇది చేస్తా అని చెప్పేసి ఏదో బీపీ పెరిగిపోయిన పేషెంట్ ఎవడైతే చావుకు దగ్గరలో ఉంటాడో కొట్టుకుంటాడు చూడు, అట్లా కొట్టుకొని ఏమైపోతాడో మనిషి, బండి మించి కింద పడతాడో అన్న లెవెల్కి కొట్టుకుంటే ఈ మనిషి ఏదో పీకుతాడు అని చెప్పేసి నేను కూడా అనుకున్నా. ఈరోజు పీకడం పక్కన పెట్టేస్తే ఈ మనిషి అట్లీస్ట్ దీని మీద ఇంత పెద్ద సంఘటన జరిగి 4,50,000 మంది ప్రజలు 6-8 అడుగుల నీళ్ళల్లో మురుగుతుంటే ఒక్క మాట కూడా ఇప్పుడు నువ్వు హీరోవి, ఒక్క తన్నుదాన్ని 10 మందిని లేపేస్తావు సినిమాలల్లో. సరే 10 మందిని లేపే నీకు ఆ సమర్థత లేకపోయినా కూడా నువ్వు ఒక మనిషివి, నేను ఒక ఉప ముఖ్యమంత్రిని, నేను చూస్తా అని చెప్పేసి ఏమన్నా యాక్టివిటీ చేసినావా? రెండో వైపు నువ్వు సినిమాల గురించి మాట్లాడుకుంటూ కూర్చున్నావు, అది నీ పరిస్థితి. బర్త్డేల గురించి మాట్లాడుకుంటూ కూర్చున్నావు, అది నీ పరిస్థితి. నిజంగా ఇది సిగ్గుచేటు. నేను పవన్ కళ్యాణ్ గారికి ఒకటే విషయం చెప్తే ఏంటంటే, రాజకీయాలు చేసేటప్పుడు రాజకీయాలు చేయాలి, ప్రజల గురించి ఆలోచించేటప్పుడు ప్రజల గురించి ఆలోచించాలి, ప్రజల గురించి మంచి చేయాలనుకున్నప్పుడు ప్రజలకు మంచి చేయాలి. ఇట్లాంటి పరిస్థితులు నిజంగా 200 సంవత్సరాల తర్వాత ఇట్లాంటి ఒక సిచ్యువేషన్ అన్నది వచ్చింది విజయవాడకి అని చెప్పేసి కొంతమంది ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. 200 సంవత్సరాల తర్వాత ఇది నిజంగా చంద్రబాబు నాయుడు గారి లెగ్గ అంటే 100%. ఆయన ఉన్నప్పుడు అతివృష్టి లేదా అనావృష్టి ఉంటుంది, కానీ ఆయన ఉన్నప్పుడు ఏది కరెక్ట్గా ఉండదు. ఇది నెక్స్ట్ వీడియో కూడా చూపిస్తాం మీకు. ఈ వీడియో ఒకసారి చూడండి. స్టార్టింగ్ మాత్రమే ఆహార పదార్థాలు కానీ, పాల ప్యాకెట్లు కానీ, ఫుడ్ సిబ్బంది కానీ ఏదైనా సరే స్టార్టింగ్ లోనే వాటర్ లో కలిసిపోతున్నాయి. కానీ కిలోమీటర్ల లోపలికి మాత్రం ఎవరు టీవీ సిబ్బంది కానీ, ఎటువంటి విలేకరులు కానీ, ఎటువంటి ఫుడ్ కానీ, ఎటువంటి సప్లై కానీ, పోలీస్ సిబ్బంది కానీ ఎటువంటి లేదు. కేవలం హెలికాప్టర్ లో చక్కర్లు కొట్టడం తప్ప లోపల సురక్షితమైన ప్రాంతంలో ఇది ఎలా ఇస్తారండి? విసిరేస్తున్నారండి. గత ప్రభుత్వంలో చూసుకుంటే ఎటువంటినైనా సంక్షేమ పథకాలైనా ఏదైనా సరే ఇంటి వద్దకే వచ్చాయి, ఇంటి వద్దకే ఉన్నారు. కరోనా సమయంలో కూడా సురక్షితంగా ప్రతి ఒక్కరికి అందించారు. కానీ ఇటువంటి కొట్టుకోవడంగా తప్ప ఆహార పదార్థాల కోసం ఎటువంటి సిబ్బంది కూడా ఎటువంటి హెల్ప్ చేయట్లేదు. మనం చూస్తే నిజంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ గుర్తొస్తున్నాడు, ప్రతి ఒక్కరికి గుర్తొస్తున్నాడు. ఎట్లా సిచ్యువేషన్ మారిపోయింది అంటే ఒకేసారి సిచ్యువేషన్ అనేది ఇట్లా చేంజ్ అయిపోయింది. కష్టం వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గుర్తొస్తున్నాడు. దేవుడు కూడా కష్టం ప్రజలకి ఇచ్చే ముందు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి, కరోనా రాకముందు దేవుడు ఏం చేసినాడు అంటే, కరోనా వస్తుంది, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉంటే రాష్ట్రాన్ని ముంచేస్తాడు, అందుకే కరోనా రావడానికి సంవత్సరం ముందే ఏం చేసిండు భగవంతుడు అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసిండు. అదే మళ్ళీ దేవుడు ఏం చేసిండు జగన్మోహన్ రెడ్డి గారికి, ఇట్లాంటి విపత్తు వస్తుందని చెప్పేసి ఏం చేసిండు అంటే, లేదు మీరు రిటర్నింగ్ వాల్ కట్టాలి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారికి బుద్ధి పుట్టించిండు దేవుడు. ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారికి చేసిన పని. కాకపోతే ఈరోజు వాలంటీర్ల గురించి, ఈరోజు కరోనా గురించి కూడా మాట్లాడింది అబ్బాయి. ఇంకో ఇంపార్టెంట్ విషయం చెప్పిండు. ఏంటి అంటే, ఏదైనా సహాయం వచ్చినప్పటికి కూడా ముందు ఉన్నటువంటి లైన్లు ఏవైతే ఉన్నాయో అక్కడికి ఇచ్చేసి వెళ్ళిపోతున్నారు. కానీ లోపల 1.5 కిలోమీటర్ 2 కిలోమీటర్లు లోపల మొత్తం బస్తీలు ఉన్నాయి, లోపలికి ఎవరు రావట్లేరు, విలేకరులు కూడా రాని పరిస్థితిలో మేము ఉన్నాం సార్ అని చెప్పేసి చెప్తున్నాడు. ఎవరు వెళ్ళారు ఇక్కడికి? సాక్షి టీవీ వెళ్ళింది. ఏ సాక్షి? లోకేష్ గారు సాక్షి టీవీ వెళ్ళింది. సాక్షి అడుగుతావుగా, ఈడ ఉన్నది సాక్షి, పో ఆడ సాక్షి కాడికి పో. సాక్షి రిపోర్టరు ధైర్యం చేసి ప్రాణాలను ఫలంగా పెట్టి ఆడికి పోయిండు, నువ్వు ఓసారి. నెక్స్ట్ మనం చూసుకుంటే ఏసీలో కూర్చొని పనిచేయడం కాదండి, ఒకసారి గ్రౌండ్లోకి వెళ్ళండి సార్. గ్రౌండ్లోకి వెళ్తే తెలుస్తుంది కదా. ఏసీలో కూర్చొని ఒక యాపిల్ ల్యాప్టాప్ ఒకటి తీసుకొని మంచిగా ఐరన్ సెట్ వేసుకుని ఏదో పని చేస్తుడు, అదొకటి. రెండవది ఏంటంటే, మీ నాన్నగారు లాగా ఏంటంటే 100 మంది ఫోటోగ్రాఫర్ని వేసుకొచ్చి ఒక మంచి బస్ వేసుకొచ్చి ఏమంటే క్యారవాన్, సినిమా వాళ్ళు హీరోలో ఉంటారు కదా, అట్లాంటి క్యారవాన్లు తీసుకొచ్చి మంచిగా ఏసీలో పడుకుని బయటికి రాకముందే ఒక చిన్న సిగ్నల్ ఇవ్వడము, ఆ 100 మంది వీడియోగ్రాఫర్లు ఫోటోగ్రాఫర్లు రెడీగా కూర్చోవడం. సార్ బయటికి రాగానే ఆయన వేసిన ప్రతి అడుగు ఒక ఫోటో, ప్రతి మాట. ఇంకో హైలైట్ చేస్తున్నారు ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు బోట్లో కూర్చొని పోతుంటే పక్కన ప్రజలు తిడుతున్నారు, నోటికి వచ్చినట్టు తిడుతున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారు, టీడీపీ వాళ్ళంటే ఆ ఆడియో తీసేసి దాని వెనకాల ఒక మంచి పాట వేస్తున్నారు. ఆ పాట వేసి ఇంకోండి చంద్రబాబు నాయుడు గారు అది చేస్తున్నాడు ప్రజలతో మాట్లాడుతున్నాడు. అరే నువ్వు ఆడియో దమ్ముంటే ప్రజలు ఏం తిడుతున్నారో నీకు అర్థమవుతుంది. ఆ విషయం అసలు లేనేలేదు. ప్రజల దగ్గర ఆహారం లేదు, ప్రజల దగ్గర మందులు లేవు. షుగర్ పేషెంట్లు ఉన్నారు, బీపీ పేషెంట్లు ఉన్నారు, చాలా ఇష్యూస్ ఉన్నాయి, మందులు లేవు, ఆహారం లేదు. ఇంకా దరిద్రమైంది, దయనీయ స్థితి ఏంటంటే ప్రజల దగ్గర తాగడానికి నీళ్ళు లేవు.
అది ఇంకా దరిద్రం. దానికంటే దరిద్రం ఏంటంటే 50 శవాలు పడి ఉంటే ఆ శవాల నుంచి వాసన వస్తుంటే అక్కడే ఉండవలసి వస్తుంది. ఇంకా బయటికి వెళ్ళలేము, బయట నీళ్ళు ఉన్నాయి, ఏం చేయాలి? శవాల నుంచి వాసన వస్తున్నది, ఆ శవాలను తీసి బయట పడేయలేము. మనుషులం కదా, మనుషులం మానవత్వం ఉంటుంది కదా, మానవత్వం బయట పడనీయదు. అందుకే ఇట్లాంటి సిచ్యువేషన్లు ఎవరు హ్యాండిల్ చేయాలి అంటే ప్రభుత్వం హ్యాండిల్ చేసిన పక్కన పెట్టు. అసలు చేసిన ఏంది అంటే నిర్లక్ష్యం. 28వ తారీఖున మీకు ఐఎండీ వచ్చేసి అలర్ట్ అన్నది ఇచ్చింది. అలర్ట్ మీకు కూడా వచ్చింది, తెలంగాణ కూడా వచ్చింది. ఏంది అలర్ట్? విజయవాడ, కృష్ణ, మన ఏమంటారు వెస్ట్ గోదావరి, గుంటూరు అని చెప్పేసి మన ఏమంటారు ఆంధ్రప్రదేశ్లో అలర్ట్ ఇచ్చింది, తెలంగాణలోనేమో ఖమ్మము, నల్గొండ అని చెప్పేసి అలర్ట్ ఇచ్చింది. మరి ఏం చేశారు? ఆ అలర్ట్ని తీసుకొచ్చి ముడ్డి కింద పెట్టుకున్నారా? ఏం చేశారు? ఆ అలర్ట్ని తీసుకెళ్ళి తుంగలో దొక్కేశారు, గమ్మున ఉన్నారు. ఈరోజు ప్రజలు 4,50,000 మంది విజయవాడలో. ఇక కృష్ణా, గుంటూరు, వెస్ట్ గోదావరిలో ఎంతమంది ఉన్నారో, ఎన్ని లక్షల మంది ఉన్నారో ఆ దేవుడికి అక్కడ లెక్కలే లేవు. ఇక్కడైనా సరే లెక్క ఉంది, ఒక సిటీ కాబట్టి ఇక్కడ ఆ చప్పుడు అనేది వినిపిస్తుంది, కానీ అక్కడైతే అసలు లెక్కలే లేవు. రీతిన మీరు చేసిన పనుల వల్ల ఈరోజు ప్రజలు ఈ స్థితి. రెండో విషయం, చంద్రబాబు నాయుడు గారు కాన్వాయ్ వేసుకొని అదేదో క్యారవాన్ వేసుకొని వచ్చినావు కదా, మీరు వచ్చిర్రు దేనికోసము? ప్రజలకు మంచి చేయనిక? ఎట్లా మంచి చేస్తున్నారు? మీరు ఇంకా ప్రజలకి నష్టం చేస్తున్నారు. ఎందుకంటే ముఖ్యమంత్రి అని చెప్పేసి మీరు వచ్చేసరికి అధికారులు పనులన్నీ మానుకొని మీ చుట్టూలా తిరుగుతున్నారు. అధికారులు నువ్వు లేకపోయినా అట్లీస్ట్ పోయి పనిచేసేటోళ్ళు, వాళ్ళు అక్కడికి కూడా వెళ్ళలేని పరిస్థితి. ఎందుకంటే ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ప్రోటోకాల్ పాటించాలి. అధికారులందరూ నీ చుట్టూ తిరుగుతున్నారు, పనిచేసేటోళ్ళు ఎవరు లేరు. మళ్ళీ ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు అది వేరు. పొద్దున్న లేస్తే ఒక్క రోజులో, ఈ గడిచిన 2 రోజుల్లో ఒక్క రోజులో 1000 ఫోటోలు 1000 వీడియోలు వచ్చినాయి. ఈ 2 రోజులలో 2000 వీడియోలు వచ్చినాయి. ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అది చేస్తున్నాడు, ఇది చేస్తున్నాడు, పొడిచింది ఏం లేదు. పాల ప్యాకెట్, ఓడమ్మ జీవితం, పాల ప్యాకెట్ బ్లాక్లు అమ్ముకుంటున్నారు, పాల ప్యాకెట్ బ్లాక్లు అమ్ముకుంటున్నారు, ప్రభుత్వం ఇచ్చిన ప్యాకెట్. బోట్లు, ఇందాక అమ్మాయి చెప్పింది, బోట్ అంట ఒక్కొక్క బోటుకు 10,000, 30,000, 40,000 ఇస్తారు, ఇదని అడుగుతున్నారట. మరి అది బోటు పంపించింది ప్రభుత్వ బోటు, అది ఫ్రీగా వచ్చింది, కానీ అడుగుతున్నారు. ఇది నిజంగా సిగ్గుచేటు, లజ్జ రావాలి మనకి. ఇది పరిస్థితి. నెక్స్ట్ మనం చూసుకుంటే నెక్స్ట్ వీడియో చూడండి. మళ్ళీ స్టార్టింగ్ నుంచి వినండి. సుజనా సోదరుని ఎమ్మెల్యే కోసం 4 రోజులు కష్టపడ్డాం. ఈ రోజు ఆయన 4 రోజుల నుంచి తిండి తిప్పలు, వాటర్, తాగడానికి నీళ్లు, పిల్లలకి అనారోగ్యంగా ఉన్న ఒక్కళ్ళ రాలమని పలకరించడానికి సుజనా చౌదరి అని చెప్పేసి ఆయన కోసం మేము రాత్రి పగలు కష్టపడ్డామని చెప్పేసి చెప్తున్నాడు ఈ అన్న. ఈ అన్న ఎవరు అంటే టీడీపీ కార్యకర్త. ఎవరు? పచ్చ కార్యకర్త, టీడీపీ కార్యకర్త. కానీ ఈరోజు గుండె పగిలి ఆ కార్యకర్త గుండెలకు వెళ్ళి రక్తం రావట్లే, కన్నీళ్ళు వస్తున్నాయి. ఎందుకంటే చూస్తున్నాడు కదా, తన పిల్లలు, తన భార్య, తన కుటుంబము నీళ్ళలో కొట్టుకపోతుంటే ఆయన ఓట్లేసిన ప్రభుత్వమే పట్టించుకోవట్లేదు, అసలు చూసేటోడు దిక్కు దివానమే లేదు పరిస్థితి అని చెప్పేసి గుండె పగిలి ఈరోజు నేను సుజనా చౌదరి గారి కోసం కష్టపడితే సుజనా చౌదరి గారు నాకు ఇలా వెనకాల నుంచి బొంబు వేసిండు అని చెప్పేసి చెప్తున్నాడు ఈ వ్యక్తి. ఈయన కూడా టీడీపీ వ్యక్తి. నెక్స్ట్ వీడియో చూద్దాం. మా జగనన్న ఉంటే ఇవన్నీ జరిగేవా అని చెప్పేసి ఆ మహిళ చెప్తుంటే వెనకాల నుంచి అబ్బాయి మా జగనన్న ఉంటే మాకు ఇమ్మీడియట్గా నష్టపరిహారం ఇప్పించేటోడు, మమ్మల్ని ఆదుకునేటోడు అని చెప్పేసి ఆ అబ్బాయి చెప్తున్నాడు. నిజంగా ఈరోజు ప్రతి కుటుంబము ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరూ జగన్మోహన్ రెడ్డి గారిని గుర్తు చేసుకుంటున్నారు. ఎందుకు గుర్తు చేసుకుంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి చేసిన మంచి. జగన్మోహన్ రెడ్డి డ్రామాలు చేయలేదు, జగన్మోహన్ రెడ్డి మీడియాని తీసుకెళ్లేదు, జగన్మోహన్ రెడ్డి ఫోటోలు వీడియోలు తీపిచ్చి మొత్తం సర్క్యులేట్ చేయలేదు సోషల్ మీడియాలో. జగన్మోహన్ రెడ్డి ఏం చేసినంటే నేను ప్రతి కుటుంబంలో ఒక వ్యక్తిని, నేను ప్రతి కుటుంబంలో పెద్ద కొడుకుని, నేను మంచి చేసిన నాకు ఓట్లు పడతాయని చెప్పేసి నమ్మితే ప్రజలు ఏం చేశారు అంటే చంద్రబాబు నాయుడు గారి కల్లబొల్లి మాటలు నమ్మి ప్రజలు అటు ఓటేశారు. ఓటేసిన కేవలం 3 నెలలు, రేపు 4వ తారీఖుకి 3 నెలలు రిజల్ట్ వచ్చి 3 నెలలు కూడా కాలేదు, అప్పుడే ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఇదంతా జరిగేది కాదు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డిని గుర్తు చేసుకుంటున్నారు. ఇది నిబద్ధత, దీన్ని నిబద్ధత అంటారు. నెక్స్ట్ వీడియో చూడండి, లాస్ట్ వీడియో ఇది. చంద్రబాబు నాయుడు వచ్చారు, ఆ కన్నీరు తిరిగి ఇటు వెళ్ళిపోయాడు. సాయం చేస్తాడు కదా, ఏంది చేస్తాడు ఆయన, చేస్తాడు బాగా చేస్తాడు. జనాలు మునిగిపోతున్నా చూసి పోతున్నాడు కానీ టికెట్ అనుకుంటా బాధ ఎవరు వెళ్ళలేదా చంద్రబాబు నాయుడు? మేము కేకలేసామని టికెట్
టర్మినల్ దిగండి వెళ్ళిపోండి. పడవలో వచ్చినాయి అంటున్నారు. పడవలో వస్తే మెయిన్ రోడ్లో ఇచ్చేస్తున్నారు. లోపల రాము చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఇటిట్ అనుకుంటా వెళ్ళిపోయిండు, మాకు మంచి అన్నది ఏం చేయలేకపోతున్నాడు అని చెప్పేసి ఒక తిట్టు కూడా తిట్టిండలే, బీపీ వేసుకున్నాడు మధ్యలో. ఆ పెద్ద ఆయన ఒక తిట్టు తిట్టిండు. ఇక్కడ రండి, మీకు ఒక విషయం చూపిస్తాను. కానీ టీటీడీ అనుకుంటా బాధ ఎవరు వినలేదా చంద్రబాబు నాయుడు ఆ టర్మినల్ దిగండి వెళ్ళిపోండి. మేము కేకలేసినాము అయ్యా అంటే ఇటిట్ అనుకుంటా వెనకాల కెమెరామెన్ ఉన్నాడు కదా, ఆ కెమెరామెన్కి ఫుటేజ్ రావాలని చెప్పేసి ఇటిట్ అన్నాడు. వీళ్ళు పాపం కేకలేస్తున్నారు, అయ్యా మాకు నీళ్ళన్నా ఇప్పి అయ్యా, అమ్మ ససిడట్టు ఉన్నామయ్యా, మాకు పాలు పెరుగులు మాకు భోజనాలు ఏం లేకున్నా బొచ్చుల భోజనాలు మేము బతుకుతాము, మాకు ఇంత నీళ్ళు ఇప్పి అని చెప్పేసి వీళ్ళు కేకలేస్తుంటే ఆయన మాత్రం ఇటిట్ అనుకుంటా వెళ్ళిపోయాడంట. ఎందుకు ఇట్లా అన్నాడు అంటే ఈ ఆడియోలో కట్ చేస్తున్నారు. నేను ఇందాక చెప్పిన కదా, ఆ ముందున్న వ్యక్తి ఏం అడుగుతున్నాడు అన్న ఆడియో కట్ చేసి చంద్రబాబు నాయుడు గారు అందరినీ పరామర్శిస్తున్నాడు అని చెప్పేసి చెప్పేటట్టు వెనకాల నుంచి ఒక వీడియో తీయడము ఏం చేస్తున్నాడు అంటే దాన్ని ఆడియో కట్ చేసి ఒక పాట, మంచి బ్యూటిఫుల్ పాట ఒకటి లేదా ఒక మంచి మ్యూజిక్ వేయడము వేసి దాన్ని సోషల్ మీడియాలో నడిపిస్తున్నారు. చివరికి ఈ ఎల్లో బ్యాచ్ ఎంతలా పడిపోయింది అంటే 50 శవాలు. అరే సిగ్గుచేట్రా, మనకి తల్లిదండ్రులు ఉన్నారు, మనకి కుటుంబం ఉంది, రాజకీయాలు ఇవ్వాలి కాకపోతే రేపు పొద్దున చేసుకోవచ్చు, రాజకీయాలకి చాలా టైం ఉంది, 5 ఏళ్ళు టైం ఉంది, ప్రతిరోజు మిమ్మల్ని ఉతుకుతాం మేమే, నేను ఉతుకుతా ప్రతిరోజు, సూపర్ 6 మీద రోజు ఉతుకుతా. కానీ ఈరోజు రాజకీయాలు చేస్తే సిగ్గుచేటు, రేపు పొద్దున సచ్చి పైకి వెళ్తే ఏ మతం ఏ కులం దేవుడైనా సరే గాండ్రించి ఉమ్మేస్తాడు మన మీద ఈరోజు రాజకీయాలు మనం చేసుకుంటే. ఇది ఒక పని. ఇంకోటి విషయం జరుగుతుంది ఏంటంటే విషయము, ఇప్పుడు ఈ వ్యక్తి మాట్లాడిండు, ఇక్కడ కూడా ఈ మహిళలు మాట్లాడారు, ఇక్కడ ఈయన మాట్లాడిండు. అయితే ఎవరైతే మాట్లాడుతున్నారో సోషల్ మీడియాలో వాళ్ళని వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఇమ్మీడియట్గా భయపెడుతున్నారు. భయపెట్టి ఏం చేస్తున్నారు, వాళ్ళతోటే వేరే వీడియో తీపిస్తున్నారు. ఎంతలా దారుణంగా ఉంది పరిస్థితి అంటే ఎవరైతే హైలైట్ అవి ఎవరైతే వీడియోలు మొత్తం వైరల్ అవుతున్నాయో ఇమ్మీడియట్గా వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు, వాళ్ళని భయపెట్టి లేదు నేను తప్పుగా ఆ వీడియో చెప్పినా అందులో నిజం లేదు ఇది. ఈ అమ్మ జీవితం ఆడ ప్రజలు సస్తా అంటే చూసే బుద్ధి జ్ఞానం లేదు, పోయి వీళ్ళని భయపెట్టించి వీళ్ళ దగ్గర నుంచి మళ్ళీ కొత్త వీడియో రికార్డ్ చేసి ఆ వీడియోని మళ్ళీ వైరల్ చేస్తున్నారు. సిగ్గు లజ్జ అన్నది ఉండాలి. ప్రజలు చెప్పేది దేనికోసం ఫైట్ చేస్తున్నారు. నీళ్ళల్లో 6, 7, 8, 9, 10 ఫీట్ల నీళ్ళల్లో మేము మునిగిపోతున్నాము. ఎంత దారుణం అంటే ఇందాక వీడియో చూసిన నేను, ఆ నీళ్ళల్లో పాములు వస్తున్నాయి. అంత దారుణంగా ఉంది ప్రస్తుతం పరిస్థితి. పాములు వస్తున్నా కూడా పట్టించుకోడు. ఇప్పుడు నీళ్ళల్లో పోతున్నారు, పాము వచ్చింది, నీళ్ళలో కనిపిస్తుందా మనకి? కరిస్తే కథం. ఆ 50 మంది చచ్చిపోయారు, ఈడొకటి చస్తే 51 అవుతారు, ఇంకోటి చస్తే 52. ప్రస్తుత పరిస్థితులు అట్లా. మీరు అనుకోవచ్చు వాన పడతలేదు పొద్దుటి నుంచి, ఇప్పుడు సిచ్యువేషన్ బాగానే అయింది. ఇప్పుడు సిచ్యువేషన్ ఇంకా గలీజ్గా తయారైపోయింది. ఎంతలా గలీజ్గా తయారైందంటే ఇళ్లలోకి వచ్చిన నీళ్లు ఆ మొత్తం మురికి గలీజు వాసన అయిపోయి దోమలు ఈగలు, ఇప్పుడు జ్వరాలు మొదలవుతాయి. ఎవరైతే అక్కడ ఉన్నారో చనిపోయిన వాళ్ళు ఓకే చనిపోయారు, బతుకున్న వాళ్ళు జ్వరాలు మొదలవి మళ్ళీ ఆ జ్వరాలు ఎన్ని రోజులు సాగుతాయో. అందుకే ఒక పెద్ద అన్నాడు ఫస్ట్ ఇక్కడ ఒక మెడికల్ సెంటర్ అనేది ఓపెన్ చేయండి, అది చాలా అవసరం అని చెప్పేసి అన్నాడు. నిజంగా ఇది దారుణాతి దారుణము. ఈ దారుణాలన్నీ కేవలం చంద్రబాబు నాయుడు గారి నిర్లక్ష్యం వల్ల, చంద్రబాబు నాయుడు గారి మంత్రుల నిర్లక్ష్యం వల్ల, చంద్రబాబు నాయుడు గారి అధికారుల నిర్లక్ష్యం వల్ల జరుగుతున్నాయి. ఈ విషయంలో ఎట్లాంటి సందేహం అనేది పడకండి. చాలామంది చాలా విషయాలు అంటారు. ఇక్కడ ఒక విషయం నేను చెప్పాలండి, ఏంటంటే ప్రకృతి వైపరీత్యం అని చెప్పేసి మనం అంటాం. ప్రకృతి వైపరీత్యం ఒకవేళ ఇది జరిగి ఉంటే మనమందరము వేరేలా అనుకునేటోళ్ళం ప్రకృతి వైపరీత్యం. కానీ ఇది మానవ తప్పితము. అందుకే నేను మొదటనే అన్నా ఈ వీడియో స్టార్టింగ్లోనే, మనుషులు క్షమించవచ్చు కానీ దేవుడు క్షమించడు. దేవుడు రేపు పొద్దున అన్నీ చూస్తున్నాడు. తప్పకుండా ఈ వీడియోని వైరల్ చేయాలి, మీరు తప్పకుండా చేయాలి. ఈ వీడియో కింద ఉన్నటువంటి లైక్ బటన్ని ప్రెస్ చేయాలి, దాని తర్వాత వీడియో పక్కన ఉన్నటువంటి షేర్ బటన్ని ప్రెస్ చేసి ఈ వీడియో యొక్క లింక్ని మీకు తెలిసిన వాళ్ళందరికీ వాట్సాప్ ద్వారా పంపించండి. ఈ వీడియో వైరల్ అవ్వడం చాలా అవసరము. పచ్చ బ్యాచ్కి ఈ వీడియో అనేది చేరాలి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.